తెలంగాణ హైకోర్టుకు సంబంధించి నిన్న నలుగురు జడ్జెస్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో వారి గురించి కంపల్సరీ తెలుసుకోవాలండి. ఎందుకు అంటే ఎవరెవరు ఏంటి బేసిక్గా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇటీవల కాలంలో తెలంగాణ హైకోర్టులో కొత్తగా నియమితులైనటువంటి హైకోర్టు జడ్జెస్ ఎవరు అని అడిగే ఛాన్సెస్ ఉంది. ఓకే, నిన్న జూలై 31 రోజున మనకి చీఫ్ జస్టిస్ అయినటువంటి అపరేష్ కుమార్ సింగ్ అపరేష్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో నలుగురు జడ్జెస్ ప్రమాణ స్వీకారం చేశారు. గౌస్ మీరా మొయుద్దీన్, అదేవిధంగా చలపతిరావు సుద్దాల, గాడి ప్రవీణ్ కుమార్, విక్కీ రామకృష్ణారెడ్డి, ఈ నలుగురు కూడా నిన్న మనకి తెలంగాణ హైకోర్టు జడ్జెస్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ది హైకోర్టు వచ్చేసి ప్రమాణ స్వీకారం గవర్నర్ చేస్తారు. గవర్నర్ లేని పక్షంలో ఆయన ద్వారా నియమించబడినటువంటి వ్యక్తి బేసిక్గా ప్రమాణ స్వీకారం చేస్తారు. అదేవిధంగా హైకోర్టు జడ్జెస్ చీఫ్ జస్టిస్ వచ్చేసి గవర్నర్ చేపిస్తే హైకోర్టు జడ్జెస్ని వచ్చేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ది హైకోర్టే చేయించడం జరుగుతుంది. ఓకే, మనకి స్వేరింగ్ ఇన్ హెల్డ్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ ది చీఫ్ జస్టిస్. సో సిజే అపరేష్ కుమార్ సింగ్ గారు వచ్చేసి మనకి జూలై 19 రోజున మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ది తెలంగాణ హైకోర్టుగా అపాయింట్ అవ్వడం జరిగింది. తర్వాత ఈ నలుగురిని కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఇప్పుడు సో మొత్తం వర్కింగ్ జడ్జెస్ గ్రాండెడ్ శాంక్షన్డ్ జడ్జెస్ ఎంతమంది? 42 మంది. కానీ ఇప్పుడు ఈ నలుగురితో 30 జడ్జెస్ మాత్రమే ఇప్పుడు ప్రజెంట్గా ఇంక్లూడింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ది తెలంగాణ హైకోర్టుతో పోల్చితే 30 మంది ఉన్నారు. ఇంకా 12 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే, 12 పోస్టులు అనేవి వేకెన్సీస్ ఉండడం జరిగింది. తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.